The very best of evenings to all ladies and gentlemen. Sri Venkateshwara Chini Chitra Vari Ongolu Gitta audio launch ki vichesina Energy ki care of address na Ram fans andariki alage ikkadiki vachesina సినీ ప్రముఖులకు పెద్దలకు మీడియా ప్రతినిధులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. ఛత్రపతి, డార్లింగ్, ఊసరవెల్లి లాంటి సూపర్ డూపర్ హిట్స్తో పాటు ఎందరో అగ్ర హీరోలతో ఎన్నో భారీ చిత్రాలు నిర్మించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్. అలాగే ఇండస్ట్రీలో అందరి చేత మంచి నిర్మాత, ఎంతో మంచి మనిషి అంటూ పిలువబడే నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ గారు నిర్మాతగా, వారి అబ్బాయి భోగవల్లి బాపినీడు సమర్పకుడిగా రూపొందుతున్న చిత్రం ఒంగోలు గిత్త. ఈ చిత్రంలో ఒంగోలు గిత్త ఎవరండి? ఎస్, యాజ్ ఐ సెడ్, హై వోల్టేజ్ ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్ రామ్. మన రామ్ హీరోగా బొమ్మరిల్లు, పరుగు లాంటి హార్ట్ టచింగ్ హిట్స్తోనే కాకుండా ఆరెంజ్ లాంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ని కూడా మనకు అందించిన భాస్కర్ గారి డైరెక్షన్లో మాస్ ఎనర్జెటిక్ ఎంటర్టైనర్గా ఒంగోలు గిత్త తిరగకపోతుంది. మరి ఐ ఆల్ రెడీ ఫర్ అ బ్లాక్ బస్టర్ ఈవినింగ్ టునైట్? వండర్ఫుల్. మరి ఎక్కువగా ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ సాంగ్ని ఈరోజు లాంచ్ చేయవలసిందిగా, ఎంతో అద్భుతమైన సాహిత్యం ఎన్నో సినిమాలకి కాకుండా ఒంగోలు గిత్తకు కూడా అందించారు వనమాలి గారు. వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాము. వనమాలి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్, టు లాంచ్ ద ఫస్ట్ సాంగ్. చెప్పాలా? అందరికీ నమస్కారం. ఈ చిత్రంలో నేను 4 పాటలు రాశాను. అందులో మొట్టమొదటి పాట ఇది, ఎర్ర మిరపల్లో ఎంతుందో కారం. శంకర మహాదేవన్ పాడారు. ఇప్పుడు ఆ పాట విడుదల చేయబడుతుంది. థ్యాంక్ యూ. సాంగ్ రాశారు మీరు. సో మరి ఒంగోలు గిత్త యూనిట్లో మీరు ఒక మెంబర్. అలాగే మరి ఈరోజు ఆడియో లాంచ్ సందర్భంగా మీరేమంటున్నారో. ఆల్ రైట్. సో ఈ చిత్ర దర్శకులు భాస్కర్ గారితో గతంలో ఆర్ఎన్ సినిమాకి నేను పనిచేశాను. ఆ పాటలు ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ తెలుసు. ఆ స్థాయిలో, అంటే ఆ పాటల కన్నా ఇంకొంచెం ఘాటుగా ఈ చిత్రంలోని పాటలన్నీ ఉంటాయి. తప్పకుండా ఈ పాటలన్నీ కూడా రామ్ అభిమానులు, శ్రోతల్ని ఆకట్టుకుంటాయని భావిస్తున్నాను. అలాగే ఈ చిత్రం కూడా భాస్కర్ గారి స్టైల్ ఉంటూనే ఇంకొంచెం మాస్గా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుందని అనుకుంటున్నాను. అలాగే జీవి ప్రకాష్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ప్రతి పాట, ఇందులో ఆయన ఒక పాట కూడా పాడారు, రాచిలక అనే పాట. అలాగే ఈ చిత్రంలో నాకు బాగా నచ్చినట్టే ఒక అటెంప్ట్ భాస్కర్ గారు చేశారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒరిజినల్ జానపద కళాకారుల్ని పిలిపించి వాళ్ళ చేత ఆ పాట పాడించడం, అలాగే ఆ పాటలో వారిని నటింపచేయడం కూడా ఒక కొత్త ట్రెండ్గా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు సినిమాకి దూరంగా కేవలం పల్లె పదాలని, పల్లె సాహిత్యాన్ని జనం గుండెల్లో పల్లవింపజేయడం, ఆంధ్రదేశం అంతా తిరుగుతూ ఆ పాటల్ని అందరికీ చేరవేయడం అనేది వాళ్ళు చేస్తున్న చాలా గొప్ప కృషి తెలుగు భాష బ్రతకడానికి. అలాగే ఈ చిత్రంలో అలాంటి ఒక 5 పాటల్ని ఏర్చికూర్చి సన్నివేశానికి అనుగుణంగా వాటిని మలచడం, వాటిని వారి మీదే చిత్రీకరించడం మాత్రం చాలా పెద్ద ఒక ఘనకార్యంగా నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పాటకి ఇంకెవరినన్నా కూడా ఆర్టిస్టులు పెట్టి చేయొచ్చు, కానీ ఆ పాట
ఇంకొంచెం జనంలోకి వెళ్ళడానికి, ఆ సన్నివేశాన్ని ఇంకొంచెం రక్తి కట్టించడానికి చేసిన ప్రయత్నం ఇది తప్పకుండా సక్సెస్ అవుతుంది నేను భావిస్తున్నాను. ఆ పాటలు పాడిన జాన్కి, గోపాల్కి, జై శ్రీనివాస్కి, రవికి, వీరందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒంగోలు గీతాలో సాంగ్ 2 రాచిలక అనే సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా నవ్వుల పువ్వుల తోటమాలి ఆలీ గారు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కామెడీ స్టార్స్, ఐ లైక్ టు రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ జాయిన్ మీ ఆన్ ద డయాస్. సాంగ్ 2 రాచిలక. Song 2 release. కదా మరొకసారి చూద్దామా? ముందుగా ఇక్కడికి వచ్చిన అతిథులకి, ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ నమస్కారం. టైటిల్ మామూలు టైటిల్ కాదు ఇది. ఎందుకంటే 18 ఏళ్ళ నుంచి 25 లోపల ఒక కుర్రోడిని చూస్తే అబ్బా ఒంగోలు గిత్తలా ఉన్నాడు రా అంటుంటాడు. అట్లాగే ఒక అమ్మాయిని చూసినా అలాగే అనిపిస్తుంది. అంటే మిమ్మల్ని కాదు, మీరు టెన్షన్ పడద్దు. ఇక్కడ మా కాటరీ వచ్చింది ఇప్పుడే. ఇది ఇక్కడ చూశారు కదా వాల్ పోస్టు, అక్కడ 2 గిత్తలు మామూలు కావి. దీన్ని భాస్కర్ గారు ఇక ఆయన స్టైల్లో, మరి మా ప్రసాద్ గారు కూడా అదే రేంజ్లో ఉంటుంది ఈ సినిమా కూడా. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా చాలా చల్లగా గుంటూరులో తీశారండి. కారం ఓ పక్క నుంచి, డైలాగులు చెప్పాలి, యాక్టింగ్ చేయాలి, డ్యాన్స్ చేయాలి. నిజంగా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్, నిర్మాత గారికి నిజంగా. ఎందుకంటే అంతమంది యూనిట్ని మేలో తీసుకెళ్ళి అక్కడ షూటింగ్ చేయడం, ఎందుకంటే అది కంపల్సరీ చేయాల్సిందే అక్కడ. అట్లాంటి సబ్జెక్ట్ ఈ సినిమాకి. కానీ హీరో కూడా చాలా రామ్ కాట్రోల్ అయిపోయిందంట కదా. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి డైరెక్టర్ గారికి, హీరో గారికి, ప్రసాద్ గారికి, కెమెరామెన్ గారికి, హీరోయిన్ గారికి, రైటర్స్ అందరికీ పెద్ద హిట్ అయ్యి మంచి పేరు తీసుకొస్తుందని ఆ భగవంతుడిని నేను కోరుకుంటున్నాను. నాకు అవకాశం కల్పించిన డైరెక్టర్ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మామూలు మ్యూజిక్ డైరెక్టర్ కాదు ఈ అబ్బాయి. ఏఆర్ రెహమాన్ గారు రిలేటివ్ అని చెప్పారు. కుర్రోడు చూస్తే చాలా చిన్నోడు, అతను కూడా ఒంగోలు గీతలా ఉన్నాడు. బాగుంది. అన్ని సాంగ్స్ ఈ సినిమాలో అదిరిపోయాయని చెప్పేసి విన్నాను. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. థర్డ్ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా. అయితే ఈయన డెఫినెట్లీ పాటలు ఎంత ఇంపార్టెంటో, దానికి మ్యూజిక్ కంపోజిషన్ ఇస్ డెఫినెట్లీ ఎంత ఇంపార్టెంటో, సాహిత్యం కూడా అంత ఇంపార్టెంట్. మరి మనం హ్యాపీగా ఉన్నప్పుడు ఎంతో హాయిగా, ఈజీగా పాడుకునేట్లుగా సాహిత్యం మనకు అందించే భాస్కర్ భట్ల గారిని వేదిక మీదకి సవినంగా ఆహ్వానిస్తున్నాము. చాలే రిటన్ బై భాస్కర్ భట్ల గారు హిమ్సెల్ఫ్. సాంగ్ 3 లాంచ్. అందరికీ నమస్కారం అండి. సో రామ్ గారితో నేను కందిరీగా వర్క్ చేశాక మళ్ళీ ఈ సినిమాకి రాసే అవకాశం వచ్చింది. అలాగే భాస్కర్ గారితో బొమ్మరిల్లు రాశాక మళ్ళీ ఈ సినిమా రాశాను. మా నిర్మాత ప్రసాద్ గారు, బాపిరెడ్డి గారు. సో నాకు బాగా నచ్చి కంపెనీలో ఇదొకటి ఈ సంస్థ. సో ఈ కంపెనీలో మళ్ళీ రాయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే నేను రాసిన పాటకి సంగీతం చేసిన మణిశర్మ గారు. సో థ్యాంక్స్ టు మణిశర్మ గారు. చాలా సినిమా పెద్ద హిట్ అవ్వాలని. సో ఇది లాస్ట్లో వచ్చిన అవకాశం నాకు. ఈ సాంగ్ క్లైమాక్స్ సాంగ్ మీరు రాస్తే బాగుంటుందని డైరెక్టర్ గారు అడిగిన వెంటనే
రాయడం జరిగింది. డెఫినెట్గా మంచి మాస్ సాంగ్ అవుతుంది, చాలా పెద్ద హిట్ అవుతుంది. రామ్ గారు ఎలాగ ఎరగొట్టుంటారో అర్థమైపోతుంది స్టిల్స్ చూస్తుంటే. సో ఆయనకి రాసేటప్పుడు నాకు బాగా ఎనర్జీగా ఉంటుంది. రామ్ గారికి రాసేటప్పుడు ఊహించుకుని రాస్తాను అతను డ్యాన్స్ ఎలా చేస్తాడు అనేది. సో 100% ఆయనకి తగ్గ ఆయన అభిమానులకు కానీ ఆయన ఇష్టపడే వాళ్ళందరికీ నచ్చేలాగా ఉంటుందని పాట నమ్ముతున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ రైట్, 4th సాంగ్ ఎవరు లాంచ్ చేస్తున్నారంటే ఈయన పంచ్ డైలాగ్స్లో అదర్స్ సరళంగా మాటలు రాయడంలోని ఆయన దూకుడికి సాట్ ఎవరు లేరు. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ నన్ అదర్ దాన్ మాటలతో గారిడి బూరిడి చేసే కోన వెంకట్ గారు వేదిక మీదకి సమయంగా రావాల్సిందిగా కోరుతున్నాము. ఫస్ట్ సాంగ్ చూద్దామండి. అందరికి నమస్కారం. సాంగ్ 4 లాంచ్ ప్లీజ్. నమస్కారం. ఇక్కడికి వచ్చిన అతిథులకి, అభిమానులకి, రామ్ అభిమానులకి అందరికీ నమస్కారం. ఒంగోలు గిత్త అనే టైటిల్ రామ్కు తప్పించి ఇది ఎవరి మీద ఊహించుకోలేడు. ఎందుకంటే ఒంగోలు గిత్తకి ఓన్లీ మన స్టేట్లోనే కాదు, అక్రాస్ ద వరల్డ్లో దానికి ఒక ప్రాముఖ్యత ఉంది. అదేంటంటే ఒక స్పెషల్ క్యారెక్టరైజేషన్ దానికి. ఎప్పుడు పోటీకి సిద్ధంగా ఉంటుంది, ఎప్పుడు గెలవడానికి రెడీగా ఉంటుంది. రామ్ క్యారెక్టర్ కూడా అంతే. ఎప్పుడు ఎవరు ఎలాంటి సినిమా ఇస్తారా అని రెడీగా కాలు దువ్వి రెడీగా ఉంటాడు. సో దట్స్ వై ఐ థింక్ తనకి ఆ టైటిలే కాదు అండ్ సినిమా కూడా, సినిమాలో ఉన్న క్యారెక్టర్ కూడా తనకి పర్ఫెక్ట్గా యాప్ట్. టైటిల్ బట్టి మీ అందరికీ అర్థమైంది. ఇట్స్ ఏ మాస్ ఎంటర్టైనర్. రామ్ చూడడానికి క్లాస్ కనిపించిన అతనిలో భయంకరమైన ఒక మాస్ కుర్రాడు తొంగి దాగి చూస్తుంటాడు. అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు బయటకు వస్తుంటాడు. అండ్ భాస్కర్ తను అంతకుముందు తీసిన సినిమాలకి ఇప్పుడు ఈ సినిమాకి చాలా తేడా ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. అంటే ఫస్ట్ టైం తనని ఒక స్కూల్లో ఫిక్స్ చేశారు అందరూ, అటు ఆడియన్స్ కానీ క్రిటిక్స్ కానీ. దాని నుంచి బయటకు వచ్చి ఒక మాస్ ఎంటర్టైనర్ అని చాలా కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేశాడు. బికాజ్ భాస్కర్ పడిన కష్టం ఏంటంటే వి ట్రావెల్డ్ ఆల్ అలాంగ్ అండ్ హీ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అంటే తనలో నాకు ఒంగోలు గీతలో పనిచేయడం వలన నాకు 2 అడ్వాంటేజెస్ దొరికాయి. అదేంటంటే ఫస్ట్ భాస్కర్తో పరిచయం, అలాగే భోగవేల్ ప్రసాద్ గారి సంస్థలో పనిచేసే అవకాశం. ఎందుకంటే ఆయనతో పరిచయం అయిన ప్రతి వాళ్ళు ఆయనతోటి లవ్లో పడిపోతారు. And even sir, I'm in love with you. And Bapi is like my brother. And G.V. Prakash, that Ali bhai చెప్పినట్టు ఆయన ఏఆర్ రెహమాన్ గారి సిస్టర్ సన్, సొంత చెల్లెలు కొడుకు. ఆయన అంతకుముందు మనకి 3-4 సినిమాలు చేశారు. డార్లింగ్, మొన్న వచ్చిన ఎందుకంటే ప్రేమంట. అండ్ దీంట్లో ఫస్ట్ టైము భాస్కర్ ఆలోచనలు తగ్గట్టు అండ్ క్యారెక్టరైజేషన్ తగ్గట్టు మాస్ ఎంటర్టైనర్ సినిమాకి కావాల్సిన ట్యూన్స్ ఇచ్చారు. ఇప్పుడు విన్నాం మనం. అండ్ ఐ విష్ అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అని గట్టి నమ్మకంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నెక్స్ట్ సాంగ్ కుటుంబ కథా చిత్రాలు కానివ్వండి, లవ్ స్టోరీస్ కానివ్వండి, అలాగే కామెడీ, ఇలా ఎన్నో రకాల కథలతో తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క దర్శకుడిని హక్కున చేర్చుకుని తన బ్రాండ్తో జత చేసి థియేటర్స్లోకి రప్పించిన శ్రవంతి రవికిషోర్ గారిని వేదిక మీద సవినంగా ఆహ్వానిస్తున్నాము టు లాంచ్ సాంగ్ 5 ఆఫ్ ఒంగోలు గిత్త. Song number 5 launch. So can we have the song? ఏమాయా
ఏ తాళం నచ్చిందో ఏ మేళం నచ్చిందో నువ్వే డిసైడ్ చేసుకో. కొట్టండ్రా మామా రాజురారా, మామా రాజురారా, బజా భజంత్రీలతో బండెక్కి పోదాము జరా జరా, గిత్తల బండెక్కి పోదాము జరా 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 జరా, మామా రాజురారా. పల్లకీలు తెద్దాము పెళ్లి పూర్తి చేద్దాం, పల్లకీలు తెద్దాం పెళ్లి పూర్తి చేద్దాం. ఏ మా ఊరి సింతల్లో పోలాటం ఆడేటి ఓ పిల్ల, ఓ పిల్ల, మనువాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా, మనువాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా. మనసైన దాని వేరంగేలి తప్ప సక్కంగా చూస్తేనే మా ఇంటి పో. తర్వాత మాట్లాడతాను, బట్ ముందు రవి గారు ఏమంటారో విందాం. అందరికీ నమస్కారం అండి. భాస్కర్ ఒక బొమ్మరిల్లు, పరుగు, ఆరెంజ్ చక్కటి కథ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేసిన భాస్కర్ ఒంగోలు గీత సినిమా చేయటం ప్రాబ్లం అందరికీ కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు. బట్ భాస్కర్ హ్యాస్ డన్ ఎ స్ప్లెండిడ్ జాబ్. నాకు ఈ ఫిలిం గురించి విన్నప్పుడు, భాస్కర్ ప్రతిభ గురించి ఆలోచించినప్పుడు, ఎస్, ఏ డైరెక్టర్ హూ హ్యాస్ డన్ రాబిన్ హాలిడే, బెన్హర్ వాజ్ హిస్ నెక్స్ట్ ఫిలిం. అండ్ ఐఎమ్ షూర్ భాస్కర్ యూ విల్ ఎక్సెల్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆల్సో. ఈ ఫిల్ము ఒక పర్టిక్యులర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి కాకుండా అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్సెస్ని ఆకట్టుకుంటుందని నమ్మకం ఉంది నాకు. అండ్ ఐఎమ్ నాట్ సపోజ్ టు టాక్ మచ్ అబౌట్ రామ్. ఆల్ ఆఫ్ యూ నో వాట్ రామ్ ఈజ్ లైక్ అండ్ హీ షోయింగ్ హిమ్సెల్ఫ్ అగైన్ హియర్. G. Prakash has done a very good music, supported well by the lyric writers. And the heroine Kriti, she has got a good character in this. You have done splendid job. Prasad Garu, all the best. I'm sure this film is going to be a big hit. And I'm sure the audience are waiting for the release of this film. Thank you all. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ సాంగ్ విన్నావు. ఈ సాంగ్ గురించి నేను కాకుండా వనమాలి గారు మాట్లాడితే ఇంకా బాగుంటుంది. వనమాలి గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ డయస్ ప్లీజ్? నిజానికి ఈ సిచ్యువేషన్ భాస్కర్ గారు చెప్పినప్పుడు రకరకాలుగా అనుకున్నాం, ఎలా చేద్దాం ఏమిటి, ఫస్ట్ రీమిక్స్ సాంగ్ లాగా పెడదామా, లేదంటే సపరేట్గా ఒక పాటే రాద్దామా, ఏం చేద్దాం అనుకున్నప్పుడు హీరో క్యారెక్టర్కి తగినట్టుగా, అలాగే ఈ పాట సందర్భానికి తగినట్టుగా భాస్కర్ గారు ఒక మంచి ఆయన ఒక స్కీమ్ ప్రకారం ఈ పాటని ప్లాన్ చేశారనమాట. అది ఫస్ట్ ఎలా ఉంటుంది ఏమిటి, ఈ పాటలు చాలామందికి తెలియదు కదా. రీమిక్స్ సాంగ్ అయితే ఏదైనా ఒక పాత పాటను తీసుకొని దాన్ని రీమిక్స్ చేసి, అంటే ఆల్రెడీ విన్న పాట కాబట్టి మనకి తప్పకుండా సక్సెస్ రేట్ ఉంటుంది. ఇలా చాలా డిస్కస్ చేసాం. మరి ఆ రీమిక్స్ పాటలు సరిగ్గా కుదరలేదు. ఒక్కొక్క పాట పెడితే మళ్ళీ ఇంకో పాట ఆ సిచ్యువేషన్ తగినట్టుగా రావాలి. ఆ సిచ్యువేషన్ తగిన పాటలు ఎక్కువ దొరకలేకపోవడంతో సరే సపరేట్గా పాట రాద్దాం అనుకున్నాం. మళ్ళీ భాస్కర్ గారు ఎందుకు సపరేట్గా రాస్తే మళ్ళీ అన్ని పాటలు ఇది కూడా ఒక పాటలా కొట్టుకుపోతుంది, దీనికి ఏదైనా ప్రత్యేకంగా ఏదైనా చేద్దాం అనుకుంటున్నప్పుడు పుట్టిన ఆలోచన వారిది. ఆ ఆలోచన సరే కొంచెం మొదట్లో డైలమాలో ఉన్నా కూడా సరే మంచి పాటల్ని మనం ఏరుకుందాం. ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఉన్న ఆ జానపద గీతాలు, జానపద కళాకారులు, వాళ్ళని సంప్రదించి మంచి పాటల్ని మనం ఏరుకుందామని ఈ పాటకి శ్రీకారం చుట్టాం. అలా ఈ పాట కోసం, ఈ సిచ్యువేషన్ కోసం చాలా మంచి పాటలు అందించిన జానపద కళాకారులు ఇక్కడ ఉన్నారు, సింగర్స్ ఇక్కడ ఉన్నారు. ఏయ్ మామ సింధు ఎట్టేస్తావు, మావా నాగులు, మా ఊరి సింతల్లో, కోలు కోలు కోలు, ఈ పాటలన్నీ పాడిన మా జాన్ ఒకసారి వేదిక మీద వస్తే, అలాగే గోపాల్, జై శ్రీనివాస్, రవి, శివనాగులు, ఒక్కసారి వీళ్ళ అభిప్రాయం ఒక వాక్యంలో ముందు జాన్ మాట్లాడతాడు. విచ్చేసినటువంటి అందరికీ కూడా ముందుగా మా జానపద కళాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ యొక్క వేదిక మీద ఇంత పెద్ద సభలో పాటలు పాడటం, ఇంత పెద్ద సినిమాలో ఈ యొక్క వేదిక మీద నిలబడటం అనేది ఎవరికి వారి యమునా తీరు అనుకునే యొక్క సమయంలో మాలాంటి జానపద కళాకారులను కూడా గుర్తించి ఈరోజు మమ్మల్ని బొమ్మరిల్లు భాస్కర్ గారికి పరిచయం చేసినట్టు ముందుగా మా వనమాలి గారికి ముందుగా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ సినిమాలో మాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. భాస్కర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. ఇందులో కోలు కోలు పాట పాడిన శ్రీనివాస్ గారు మాట. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ నాకేం మాట్లాడాలో తెలియట్లేదు. నాకు యాక్చువల్లీ ఇంత పెద్ద మూవీలో పాడతానని అనుకోలేదు. ఫస్ట్ అది నాకు మాది ఆదిలాబాద్ జిల్లా అండి, మందమరి విలేజ్. నేను అక్కడ ఫోక్ సాంగ్స్ పాడేవాడిని బాగా. అది గుర్తించి వనమాలి గారు నన్ను పిలిపించడం, ఫస్ట్ నేను వనమాలి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. భాస్కర్ గారికి థ్యాంక్స్ అండి. సార్ మమ్మల్ని గుర్తించినందుకు మీకు థ్యాంక్స్ సార్. నాకు శంభు ప్రసాద్ గారికి కూడా ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. మేలు కాదు పిల్ల మెల్లంగా జట్టుగోడు కోలు కోలు కోలో కొలన్న కాదు కోలో మేలు కాదు పిల్ల మెల్లంగా జట్టుగోడు ఎర్రగెన్సు గడ్డ అమ్మ ఎట్ట సాటు బిడ్డ తానొప్పనంటే ఎట్ట నేనెట్ట తాళి గట్ట ఎర్రగెన్సు గడ్డ మా ఎట్ట సాటు బిడ్డ తానొప్పనంటే ఎట్ట నేనెట్ట తాళి గట్ట కోలు కోలు కోలో కొలన్న కాదు కోలో. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఇందులో ఈ పాటకి శివనాగులు అతను కూడా జానపద కళాకారుడు నటించారు. అతని అభిప్రాయం 2 ముక్కలు. ముందుగా రామ్ సార్కు, భాస్కర్ గారికి ఈ అవకాశం ఇచ్చిన వనమాలి సార్కు హృదయపూర్వకంగా మా జానపద కళాభివందనాలు తెలియజేసుకుంటూ, అంతరించిపోతున్న జానపద కళా సంపదని బ్రతికించే ఓ గొప్ప ప్రయత్నం ఒంగోలు గిత్త చిత్రంలో మా జానపద కళాకారులను ఆదుకునే విధంగా పెట్టిన నిజంగా ఆ గొప్ప ఆలోచన వచ్చిన భాస్కర్ గారికి హృదయపూర్వకంగా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఏ మామ సింధు ఎట్టేస్తావు గోపాల్, నీ అభిప్రాయం? నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియకుంది. నాది ఎక్కడో మారుమూల గ్రామం, కొలుములపల్లె. ఈ ప్రోగ్రాం మా నాన్న చూస్తే చాలా సంతోషపడతాడు. ఎందుకంటే ఒక సంచి పట్టుకొని ఎక్కడన్నా ప్రోగ్రామ్స్ పడితే భుజం మీద పెట్టుకొని, సార్ మా ఓన్కి ఒక అవకాశం ఇవ్వండి సార్ అని చెప్పి అడిగి ఇప్పించేవాడు. నిజంగా నేను ఇంత దూరం హైదరాబాద్కు వచ్చి ఇంత పెద్ద సినిమాలో పాడతానని నేను అసలు అనుకోలేదు. నేను హైదరాబాద్కి రావడమే గొప్ప. ఎక్కడో సేన్లలో ముళ్ళగట్ట పట్టుకొని సిద్ధం చేసుకోవాల్సినవాడిని. ఇంత పెద్ద ఆడియో ఫంక్షన్ రావడం కూడా నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. వనమాలి సార్కి తర్వాత చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా తెలియదు, ఏం చెప్పాలో కూడా తెలియదు నాకు. నేను ఎప్పుడు స్టేజ్ పైన ఎప్పుడు మాట్లాడలేదు, ఒక పాడడం దిగిపోవడమే. కానీ ఇప్పుడు ఇంతమంది పెద్దోళ్ళ ముందర పాడాలనిపిస్తుంది. ఏయ్ మామ సింధు ఎట్టేచ్చవో ఏసి మళ్ళా తిరిగి చూడట్టుంటదో. ఏయ్ మామ సింధు ఎట్టేచ్చవో ఏసి మళ్ళా తిరిగి చూడట్టుంటదో. కోడూరు జాతరల కోలాటం ఉన్నది, కోడూరు జాతరల కోలాటం ఉన్నది, కోలాటం ఉన్నదే. ఆ కోలాటం సింధులు దిమ్మెక్కిపోయేటట్టు ఏయ్ మామ ఆహా ఏయ్ మామ అబ్బ ఏయ్ మామ సింధు ఎట్టేచ్చవో ఏసి మళ్ళా తిరిగి చూడట్టుంటదో. అయ్యై మామ సింధు ఎట్టేచ్చవో ఏసి మళ్ళా తిరిగి చూడట్టుంటదో. నిజంగా కృతజ్ఞతలు సార్ మీ అందరికీ. ఇందులో మా ఊరి సింతలో పాట పాడిన ఆదిలాబాద్ రవి మాట్లాడతారు. ముందుగా అందరికి కూడా నమస్కారం చెప్తున్నాను. నిజంగా మొట్టమొదటిసారిగా రేలా రేలా దుమ్ములేప అనే కార్యక్రమంలో మేము విన్నర్గా నిలిచాము. తర్వాత సూపర్ సింగర్ 3 ఐడియా సూపర్ సింగర్ నిర్వహించినటువంటి సూపర్ సింగర్ 3లో పాల్గొన్నాం. కానీ జానపదాలను వెలికి తీశారు, కానీ సినిమాలో ఎప్పుడు పెట్టలేదు. ఈ గొప్ప ఆలోచన భాస్కర్ గారికి వచ్చింది. అట్లాగే వనమాలి సార్ గారు ఫోన్ చేస్తే అప్పుడు నిజంగా నేను షాక్ అయ్యాను. రవి ఒక సాంగ్ పాడాలని చెప్పారు. నిజంగా చాలా సంతోషం. అసలు ఈ సినిమాలో పెడతారని కానీ, లేకపోతే మేము అక్కడ చెన్నై వెళ్ళి అంత పెద్ద స్టూడియోలో పాడతామని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. నిజంగా అది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు ఇంతమంది ముందర ఇలా మాట్లాడడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను పాడినటువంటి పాట హే మా ఊరి సింతల్లో కోలాటం ఆడేటి ఓ పిల్ల మను వాడుకుందాము మీ అయ్యతో చెప్పి
చెప్పిరా మల్లా మనువాడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా మనసైన దానివే రంగేలి రవ్వా సక్కంగా చూస్తేనే మా ఇంటి పువ్వా హే 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 మనసైన దానివే రంగేలి రవ్వా సక్కంగా చూస్తేనే మా ఇంటి పువ్వా ముక్కుకు ముక్కేనే చేయిస్తా పిల్ల నడుముకు వడ్డానమే ఇస్తా పిల్ల ముక్కుకు ముక్కేనే చేయిస్తా పిల్ల నడుముకు వడ్డానమే ఇస్తా పిల్ల నీ నడుము వయ్యారం నీ నవ్వు బంగారం ఓ పిల్ల మనం ఆడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా మనం ఆడుకుందాము మీ అయ్యతో చెప్పిరా మల్లా. నిజంగా ఈ పాట అవకాశం ఇచ్చినందుకు మరి నిజంగా కూడా అంతరించిపోతున్న జానపదాలను మన్ని తెరపైకి బతికిచ్చినందుకు మరోసారి పాదవందనలు తెలుపుతున్నాను. ఇందులో జాన్ 2 పాటలు పాడాడు. తను ఎంతో వయప్రయాసకు వచ్చి ఖమ్మం జిల్లా నుంచి మారుమూల గ్రామం నుంచి వచ్చాడు. అతను 2 పాటలు పాడి కనీసం ఒక పల్లవైనా పాడమని నా అభిలాష. థ్యాంక్ యూ సార్. మావా నాగులో మావా నాగులో మావా నాగులో మావా నాగులో మావా నాగులో మావా నాగులో అడ్డమేడల మింద అడ్డ అడ్డమేడల మింద ఎలిగిపోనావురో మావా నాగులో మావా నాగులో మావా నాగులో సరసరమనుకుంటూ సాగిపోతాంటే చుట్టుపక్కల ఊళ్ళు సాహో అన్నాయిరో మావా నాగులో మావా నాగులో మావా నాగులో మావా నాగులో మావా నాగులో. ఇందులో నటించిన మిమిక్రీ సుధాకర్ 2 ముక్కలు. సో థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ బేసికల్గా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని. సాంగ్స్ కూడా అప్పుడప్పుడు మామూలుగా పాడతాను. కానీ ఈ సినిమాలో ఈ సాంగ్లో సో జాన్ పాడిన పాట మామ రావా అనే పాట, మామ మహారాజు రావా అనే పాట చూసిన తర్వాత ఎలాగైనా సరే ఈ పాటకి డ్యాన్స్ వేయాలన్న ఊపుతో ఒక కసితో జోష్గా ఉన్నది కాబట్టి పాట ఎలాగైనా సరే వేయాలని ఈ పాటకి డ్యాన్స్ వేయడం జరిగింది. ఈ సినిమాలో మాకు అవకాశం కల్పించిన భాస్కర్ గారికి, ప్రసాద్ గారికి, అదేవిధంగా వనమాలి గారి ద్వారా మమ్మల్ని ఇక్కడ పరిచయం చేసినటువంటి మా తమ్ముడు జాన్కి, అందరికీ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో ఒక పాటలో నటించిన రవి 2 ముక్కలు. అందరికీ నమస్కారం. ఈ చిత్రంలో మాకు అవకాశం కల్పించినటువంటి వనమాలి గారికి, అదేవిధంగా భాస్కర్ గారికి, రామ్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మీరు పాట విన్నారు, వీళ్ళని ప్రత్యక్షంగా చూశారు. ఈ పాటని కూడా మీరు ఆదరిస్తారని భావిస్తూ వీరందరికీ బెస్ట్ విషెస్ చెబుతూ సెలవు. థ్యాంక్ యూ. ఇక టాలీవుడ్కి ఈయన మకుటం లేని మహారాజు. కత్తి, కొడవలి, గొడ్డలలో కొత్త మోడల్స్ని మూవీ మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసి చివరికి చిన్న సూదితో కూడా మోడళ్ళు చేయించగలిగిన పర్ఫెక్షనిస్ట్. మరి ఈ దర్శక బాహుబలి మన ఒంగోలు గిత్త ట్రైలర్ లాంచ్ చేస్తే ఎలా ఉంటుంది? మా లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయండి. Once again, please. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, లాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంత